పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతులు వెలిగించారు. బుద్ధన వరప్రసాద్, పసుపులేటి రాము ఆధ్వర్యంలో సింగళూరు సత్యనారాయణ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు బాదంపూడి శ్రీనివాసవర్మ, మారుతి ఆధ్వర్యంలో ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి సోమవారం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. తెల్లవారుజామునే భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆలయం చుట్టూ దీపాలు వెలిగిస్తారని తెలిపారు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి దయతో నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోరాడ శ్రీనివాస్, సింగళూరి సత్యనారాయణ, బుద్ధన ప్రసాద్, బుద్ధన బాబులు, కొప్పిశెట్టి వెంకట్రాజు, నాగిరెడ్డి ప్రసాద్, యాసారపు శ్రీను, ఎం బుల్లిరాజు, గొర్రెపాటి సింహాచలం, పంజా మురళీకృష్ణలు తదితరులు పాల్గొన్నారు. మన పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రతి సోమవారం దీపారాధన చేస్తూ కార్తీక మాసంలోని ఈ 3వ సోమవారం సందర్భంగా లింగార్చన కార్యక్రమానికి విశేష భక్తజన సందోహంతో లింగార్చన దీపాలంకరణ చేశారు. ఆ చేసిన కార్యక్రమాలు కూడా మన సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే మన ఆలయ నిర్వాహకులు బుద్ధన వరప్రసాద్ గారు, మరి రాము గారు, పసుపులేటి రాము గారు, మన గురువు గారు ఆధ్వర్యంలో భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఈ స్వామివారిని దర్శించుకుంటూ లింగార్చన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అలాగే మన ప్రసాద వితరణ కూడా భక్తులకి అందజేశారు. ముదునూరు గ్రామంలో శివాలయం ఉంది. ప్రతి సోమవారం ప్రతి రోజు కూడా కార్తీక మాసంలో భక్త విజయ పూజలు జరుగుతున్నాయి. 3వ సోమవారం సందర్భంగా జ్యోతిర్లింగార్చన చేశాం. విశేష జనాలు వచ్చి జ్యోతులు వెలిగించుకుని స్వామికి నమస్కరించుకుని వెళ్ళారు.